వీడియో మార్పింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లిమాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఇవాళ ఢిల్లీ సీఎం ఢిల్లీ నుంచి మరోసారి పోలీసులు వచ్చారు. గాంధీ భవన్ కు చేరుకుని కాంగ్రెస్ కు చెందిన 4 నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వారి మొబైల్ ఫోన్లను సీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, టీసీఎస్ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు తమకు అందినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశాం గానీ ఇప్పటి వరకు అరెస్టు చేయలేదంటూ మాత్రం దాన్ని అధికారికంగా ధృవీకరించడం జరిగింది. మన్నే సతీష్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు. తనను ఎవరు కూడా అరెస్ట్ చేయలేదన్న ఒక విషయాన్ని కూడా ఇప్పటికే మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఢిల్లీ పోలీసులు చాలా రోజులుగా ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ చేరుకున్న తర్వాత అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు, ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి డీసీపీ స్థాయి అధికారుల వరకు కూడా హైదరాబాద్ లోనే మకం వేసి నిన్న గీత అనే సోషల్ మీడియా వారియర్ కి చెందినటువంటి మహిళ ఇంటికి కూడా వెళ్లి ఆ నోటీసులు అందజేసి ఆవిడని 41 CRPC కింద నోటీసులు ఇచ్చాము, మొబైల్ కూడా సీజ్ చేశామని ఒక విషయాన్ని కూడా నోటీసులు అందజేస్తూ పంచ్ ఆఫ్ సీజర్ కాపీని కూడా తనకు అందజేయడం జరిగింది. కొయ్య గీత సన్ ఆఫ్ సత్యనారాయణ అనే ఈ మహిళా సోషల్ వారియర్ ని అరెస్ట్ చేసినట్టు కూడా నోటీసులు అందజేసినట్టు కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. మొబైల్ ఫోన్, వివో ఫోన్ మొబైల్ ని సీజ్ చేయడము, 2 IMEI నెంబర్లతో కూడినటువంటి ఆ సిమ్లను కూడా స్వాధీనం పరుచుకున్నామంటూ కూడా నీరజ్ చౌదరి సైబర్ ఇన్స్పెక్టర్ యూనిట్ CCU కి చెందినటువంటి ఇంటెలిజెన్స్ ఫ్యూషన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ IFS అధికారి నీరజ్ చౌదరి నిన్న గీత ఇంటికి చేరుకొని గీత ఇంట్లో తన మొబైల్ ని సీజ్ చేసి తనకు 41 CRPC నోటీసులు అందజేసి తాను ఈ మే 5వ తేదీన పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు అందజేశారు. ఇప్పుడు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసింది హైదరాబాద్ పోలీసులా, ఢిల్లీ పోలీసులా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఢిల్లీ పోలీసులు కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే మకం మార్చి ఇక్కడే ఎవరైతే ఈ 13 మంది కొన్ని పేర్లని ప్రధానంగా ఫిర్యాదుదారుడు అందజేశారో వారి ఇళ్లను కనుగొని వారు ఎలాంటి మొబైల్స్ ద్వారా ఈ వీడియో మార్ఫింగ్ కి పాల్పడ్డారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ మొదట అది క్రియేట్ చేసింది ఎవరు, ఎక్కడి నుంచి ఎవరు చేయకంది, అందింది, ఎక్కడి నుంచి తర్వాత దీన్ని ట్విట్టర్ రిట్వీట్లు చేశారు, షేర్లు చేశారు, వైరల్ చేశారు అనే దానిపై కూడా ఢిల్లీ పోలీసులు ఒక పక్క టెక్నాలజీని ఉపయోగించుకుని ఢిల్లీలో ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా బయటికి తీసుకుంటే ఎవరెవరు షేర్ చేశారనే దానిపై మాత్రం హైదరాబాద్ కు వచ్చినటువంటి ఢిల్లీ పోలీసులు వారికి నోటీసులు అందజేస్తూ అవసరమైతే వారిని అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడబోమనేది మాత్రం వారి ఉద్దేశంతోనే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో ఈ సోదాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న సోషల్ మీడియా వారియర్ గీతా ఇంటిపై సోదాలు నిర్వహించి గీతా మొబైల్ ని సీజ్ చేసి 41 CRPC నోటీసులు అందజేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామనే ప్రచారం సాగుతా ఉంది. కానీ ముగ్గురు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నారు, మా మొబైల్స్ కూడా అందుబాటులోనే ఉన్నాయి, ఎవరు కూడా అరెస్ట్ చేయలేదంటూ మాత్రం వాళ్ళు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ఢిల్లీ పోలీసులు అయితే హైదరాబాద్ లోనే ఉన్నారు. ఢిల్లీ పోలీసులు ఏమన్నా అదుపులోకి తీసుకొని మరి కాసేపట్లో హైదరాబాద్ పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడి నుంచి ఈ ముగ్గురిని ఢిల్లీకి తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నారా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే కేసులో ఇటు హైదరాబాద్ లో అటు ఢిల్లీలో నమోదైనటువంటి FIR లో రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డి అకౌంట్ ద్వారానే అమిత్ షా వీడియో మార్పింగ్ ఎక్కువగా ట్వీట్లు, రీట్వీట్లు, షేరింగ్స్ జరిగాయి అనేది మాత్రం పోలీసులు వాటిని గుర్తించడం జరిగింది. దీనిపైన రేవంత్ పర్సనల్ న్యాయవాది సౌమ్య గుప్తా నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి స్పెషల్ సెల్ అధికారులకు ఒక వివరణ కూడా అందజేసింది. రేవంత్ పై మోపినటువంటి అభియోగాలు, అనుమానాలు, ఈ డౌట్స్ అన్ని కూడా సరైనటువంటివి కాదు. రేవంత్ రెడ్డి తను పర్సనల్ గా తను 2 అకౌంట్స్ మాత్రమే యూజ్ చేస్తా ఉన్నాడు. ఒకటి CMO తెలంగాణ, రెండోది యనమల రేవంత్ రెడ్డి అనే పేరుతో మాత్రమే వీటిని ఆపరేట్ చేస్తా ఉన్నారు. INC తెలంగాణ అనేది TPCC కార్యాలయం నుంచి ఆపరేట్ అవుతా ఉంది. దానికి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటే కూడా ఈ వివరణ అందజేశారు. ఈ వివరణ అందజేసిన తర్వాత ఢిల్లీ పోలీసులు కూడా వాటి ఏటిని కూడా పెద్దగా కన్సిడర్ చేయకుండా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీన్ని షేర్ చేశాడు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ వీడియో అనేది సర్క్యులేట్ అయింది, మార్ఫింగ్ కి గురైంది అనేది మాత్రమే ఢిల్లీ పోలీసులు భావిస్తా ఉన్నారు. ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోనే ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు కీలకంగా ఆ వీడియోను తయారు చేసి వివిధ సోషల్ మీడియా ద్వారా దాన్ని సర్క్యులేట్ చేసి
వేరే వేరే అకౌంట్స్ కి పంపి వాట్సాప్ ద్వారా మిగతా వారికి షేర్ చేసి మొత్తం బీజేపీని అమిత్ షాను డిఫెండ్ చేసే విధంగా వ్యవహరించండి. ఈసారైనా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఈ వీడియో తమకు అనుకూలమైనటువంటి అస్త్రంగా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కువగా సర్క్యులేట్ చేయండి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ ఈ రకంగా వ్యవహరించారనేది మాత్రం ఢిల్లీ పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. నిన్న ఒక మహిళకు నోటీసులు అందజేసి 41 సిఆర్పిసి కింద మొబైల్ సీజ్ చేయడం జరిగింది. అంతకు ముందే 5 రేవంత్ రెడ్డితో పాటు మరో 4 కూడా మెయిల్ ఐడి ద్వారా నోటీసులు అందజేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ భవన్ కార్యాలయానికి వెళ్లి వారికి నోటీసులు అందజేసేటువంటి ప్రయత్నం చేసింది. వీరందరూ కూడా లీగల్ గా మళ్ళీ కోర్టు ద్వారా ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇప్పించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేసినటువంటి అంశం. రెండు మతాల మధ్య, కులాల మధ్య, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఎస్సీ, ఓబీసీల మధ్య పెద్ద మొత్తంలో గందరగోళానికి గురి చేసేటువంటి ఒక వీడియో కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారు చేసి దాన్ని దేశవ్యాప్తంగా వైరల్ చేస్తా ఉన్నారంటూ కూడా ఢిల్లీ పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. సందీప్, రవితేజ్, అంటే ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇది రెండోసారి. అంటే ఇంకా ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి 4 వారాల గడువుపై అధికారులు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి తరఫున తమ న్యాయవాదులు ఇచ్చినటువంటి వివరణకు సంబంధించి ఢిల్లీ పోలీసుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. రేవంత్ రెడ్డి 4 వారాల పాటు తన గడువు కావాలి, నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ పైన పరిశీలన చేయాలి. దాంతో పాటు తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వేడి కొనసాగుతా ఉంది. దాంట్లో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాను, టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను. ఇవన్నీ కాదని ఇప్పుడు ఢిల్లీ పోలీసుల ముందు షెడ్యూల్ వదిలేసి షెడ్యూల్ ని డిస్టర్బ్ చేసి నేను పోలీసుల ముందు విచారణకు హాజరవ్వలేను, తనకు కొంత టైం కావాలి, 4 వారాల పాటు తమకు టైం ఇవ్వండి అంటూ కూడా రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాదులు ఢిల్లీ పోలీసులకు ఈ రకమైనటువంటి వివరణ లేఖ ఇచ్చినప్పటికీ అవి ఏవి కూడా ఢిల్లీ పోలీసులు పెద్దగా కన్సిడర్ చేసినట్టుగా కూడా సమాచారం అందట్లేదు. ఎందుకంటే ఇటువైపు నుంచి లీగల్ టీం ఈ కేసులో ఉన్నటువంటి వాటి అందరికి కూడా రిలీఫ్ కల్పించండి, రేవంత్ రెడ్డి మినహా మిగతా నిందితులందరికీ కూడా 2 వారాల పాటు రిలీఫ్ ఇవ్వండి అంటూ కోరినప్పటికీ ఢిల్లీ పోలీసులు మాత్రం హైదరాబాద్ వదిలి వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేసి ఇక్కడ ఇంకెవరెవరు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఈ ట్వీట్ చేసి వీడియోలు షేర్ చేసి దాన్ని ఎక్కువగా వైరల్ చేసి అమిత్ షాను బీజేపీని డిఫేమ్ చేసిన వారు ఉన్నారో వారందరినీ కూడా ఒక్కరొక్కరుగా గుర్తించి నోటీసుల పర్వం అయితే కొనసాగుతా ఉంది. ఈ రోజు కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులకు, సోషల్ మీడియా వారియర్స్ కి ఈ నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. హైదరాబాద్ పోలీసులే ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారా లేదా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత హైదరాబాద్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ నుంచి ఈ ముగ్గురిని తీసుకెళ్తారా అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ రావాల్సింది. సార్, థ్యాంక్ యూ రవితేజ. అమిత్ షాపై వీడియో మార్పింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లిమాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఇవాళ ఢిల్లీ నుంచి మరోసారి పోలీసులు వచ్చారు. గాంధీ భవన్ కు చేరుకుని కాంగ్రెస్ కు చెందిన 4 నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వారి మొబైల్ ఫోన్లను సీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.